హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా చేను కాడ ఉన్నాము. ఇగోండి మా చేను కాడ ఉన్నాం మేము. ఇక్కడ రావడానికి గల రీజన్ ఏంటంటే మొన్న వీడియోలో అంటే 4 days బ్యాక్ వీడియోలో వెదురు కంకలది కూర చేసినాం కదా, కంకబద్దలది. అసలు కంకబద్దల అంటే ఏమిటి, ఆ కూర ఏంది మాకు ఒకసారి చూపియండి అని అన్నారు వ్యూవర్స్ అనేసి అన్నారు. ఒకరైతే ప్రత్యేకించి కామెంట్ పెట్టిండ్రు, అందుకే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. ఇప్పుడు ఈ వీడియోలో మీకు కంకబద్దలు అంటే ఏంటిది, ఆ కూర ఎలా చేస్తారు అనేది మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తాం. అవి ఎక్కడ ఉంటాయి ఏంటిది అనేది. ఇప్పుడు మనమైతే ప్రజెంట్ బొంగు చెట్టు కాడ ఉన్నాం. ఇగోండి అట్లా అంటారా? అంటారు. బొంగే చెట్టేనా ఇది? బొంగు చెట్టు కాడ ఉన్నాం. ఈ బొంగు చెట్టు కాడనే ఇవి అవుతాయి అన్నట్టు, కాస్తాయి. చూపిస్తారా? కృష్ణవేణి చూపిస్తుంది, రండి. ఇగోండి ఇదే బొంగు చెట్టు, పెద్దగా ఉన్నది, మా చేను పక్కనే ఉన్నది. ఫుల్ గడ్డి ఉన్నది చుట్టూ. అగు తెంపకు, తెంపుతలేను, చూస్తాను. అదే చూడాలి. ఇగోండి ఇది తెలుసు కదా బొంగులు, కంక బొంగులు. వెదురు కూడా అంటారు. వెదురా ఏమో ఇక నాకు అది తెలియదు. కంకలు, బొంగులు, వెదురు 2-3 పేర్లు ఉన్నాయి ఈ చెట్లకు. ఇగోండి మొలుకులు అన్నట్టు కంకబద్దలు అంటే ఈ చెట్ల బొంగులే అవుతాయి. ఇప్పుడైతే ఇట్లా ఇట్లా అయితే మొలుకులు ఉన్నాయి. ఈ మొలుకులు బొంగులు అవుతాయి. ఇది ఫస్ట్ స్టేజ్. ఇది ఇగోండి ఇది సెకండ్ స్టేజ్. ఇట్లా పోయి ఉన్నది, అక్కడ లాస్ట్ కొస వరకు ఉన్నది. ఇది లేతది. ఇప్పుడు ఇది చూపెట్టేది. వీటిని అయితే కృష్ణవేణి ఇప్పుడు తెంపుతుంది. ఇరు ఇగోండి ఇట్లా ఉన్నది. దీనికి ముళ్ళులు ఉంటాయి ఈ కొసకు. ఇంకా ఇవ్వండి ఇది చిన్నది, ఇది లేతగా ఉంటుంది. ఇది కొంచెం ముదురు, దానికన్నా ముదురు అంతకుముందు చూపెట్టింది. ఇగో ఇట్లా పట్టి ఇట్లా ఇరవాలి. ఇవ్వండి లోపల వైట్ ఉంటుంది, వీడియోలో చూపెట్టినాం కదా వైట్ ఉడకబెట్టి మళ్ళీ ముక్కలు కట్ చేసి ఇది కూడా చూపిస్తాం. ఇంకా అయినాయేమో, లేవు. ఈ 3-4 నడు సరిపోతాయి మనం అందం కూరకు. ఇగోండి ఫైనల్గా ఇన్ని దొరికినాయి. 5 కంకబద్దలు. 5 1 2 3 4 5. ఇవి చిన్నవి లేతాయి. ఇవి కొంచెం, ఇవి కూడా లేతాయి, దానికన్నా ముదురు ఉంటాయి బాగా. సరిపోతాయి కూరకు, సరిపోతాయి. మనం ఇద్దరే ఉన్నామా కదా. వీటిని అయితే ఇప్పుడు కృష్ణవేణిగా కోస్తుంది కూర చేయడానికి. ఓకే. ఏ కన్నా హాయ్ చెప్పు. బాయ్ కాదురా హాయ్. నీ పళ్ళు చూపెట్టి ఈ అను నువ్వు ఈ అను. వీళ్ళు ఎట్లా ఈ అంటాను.
కోయ్ మందు వీటినిగా కృష్ణవేణి నీట్గా ఒలుస్తుంది. ఇట్లా ఒలుసుడు, ఎట్లా ఒలుసుడో చూపెట్టా నువ్వే పట్టా చేస్తాను. ఇవ్వండి, ఈ పైన ఉన్న తొక్కలు తీసుడు ఒక్కొక్కటిగా. ఇవి ఇట్లా పొరలు పొరలు ఉంటాయి ఇట్లా బట్టి ఇట్లా తిప్పుడు. ఇక అవి చుట్టూ గుండ్రంగా చుట్టుకొని ఉంటాయా. నువ్వు చేతులు కడగలేగా? కడగలేదు. వచ్చిందంటేనే వీళ్ళు నాయంబడి పడ్డారు. కాళ్ళు కూడా సరిగ్గా కడగలేదు. ఈ వీళ్ళనే పట్టుకున్నా. ఇటీ ఇవ్వండి, ఫైనల్గా ఇది. అయిందా కోసుడు? కొయ్యలేదు, అది పొట్టు తీసుడే ఇప్పుడు అయిపోయింది. అవునా? ఇవ్వండి, ఫైనల్గా ఇది పొట్టు తీసినాక ఇట్లా తెల్లగా అవుతాయి. వీటినిగా ఇప్పుడు కృష్ణవేణికి వస్తుంది. మెల్లగా చేయి కోసుకునేవు. ఇది నీకు కొంచెం భయమే అవుతుంది కోయడానికి. చిన్న చిన్న సన్నగా కోయాలి కాబట్టి కొంచెం దగ్గర దగ్గర పట్టి కోయాలి. ఉల్లిపాయలు ఎట్లా కోస్తాం అట్లా సన్నగా కోయాలి. కాకపోతే పొడవు, ఉల్లిపాయలేమో చిన్నగా ఇట్లా షార్ట్ లెంత్ ఉంటాయి, పొడవు కాదు. కోసినాక ఇటీ నాకు ఇగోండి. ఫైనల్గా ఇట్లా రిజల్ట్ ఇది. ఇంకొకటి, ఈ లేతగా ఉన్నాయి కదా, ఇవి డైరెక్ట్ ఇట్లా కోసినా మొత్తం వేసినా ఏం కాదు. కాకపోతే ఇది కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నది చూడండి, ఇది కొంచెం ముదురుది అన్నట్టు. ఇది ఎట్లా అంటే ఇగోండి, ఇక్కడ నుండి ఈ పార్ట్ కూరలు వేయచ్చు, ఇక్కడ నుండి ఈ పార్ట్ పడేయాలి, మళ్ళీ ఇక్కడ నుండి ఈ పార్ట్ ఇక్కడ వరకు కూరలు వేయాలి, మళ్ళీ ఇక్కడ నుండి ఈ పార్ట్ పడేయాలి. అంటే ఈ సెంటర్లో ఉన్నాయి చూడండి వీటిని జాయింట్, ఈ జాయింట్ పడేయాలి. పడేసి మిగతాది వేయాలి. ఈ లాస్ట్కి వచ్చినాక ఇటు లేతగా ఉంటుంది ఇటు సైడ్ మొత్తం, ఇది వేయాలి మొత్తం. మీకు అర్థమైందని అనుకుంటున్నా. జారిపోతాను. ఇటు వేస్ట్ పార్టీ ఇవ్వండి, గట్టిగా ఉన్నది అది కోయడానికి. ఇది గట్టిగా ఉంటుంది, ఇది పడేయాలి. ఇది ఒకటి, మళ్ళీ ఒకటి వెళ్తుంది. ఇవ్వండి, ఇది పడేసుడు, అవి కోసుడు. మళ్ళీ అక్కడ నుండి అటు లేతగా ఉన్నది, ఇది కోసేసుడు, ఇది కోసుడు. ఇక అట్లా ఇగోండి, ఫైనల్గా కోసుడు అయిపోయింది. వీటిని ఇక కృష్ణవేణి శుభ్రంగా కడుగుతుంది. మెల్లగా కింద పడుతున్నాయి, మొత్తం రెండే పడ్డాయి కానీ మొత్తం అన్నావు మరి. పడేటట్టు ఉన్నాయి మరి. ఆగో, ఇప్పుడు అవి చిన్న చిన్న ముక్కలా ఇట్లా కవరింగ్ చేస్తున్నావా?
ఒక గంజులోకి మార్చుకుంటుంది. ఎంత తెల్లగా కనబడుతుంది. వీటినిగా 45 minutes 1 hour 45 ఇక గంట 45 నుండి గంట వరకు ఉడకబెట్టుకోవాలి వీటిని. అప్పుడే రెడీ అవుతాయి. లేకపోతే ఇంకో పద్ధతి, ఇట్లా కూడా చేయొచ్చు, అట్లా కూడా. కాకపోతే వాటికి కూడా ఉడకబెట్టుడేమో. ఎట్లా అంటే సాయంత్రం కోసి నీళ్ళల్లా ముంచి అంటే నానబెట్టి ఉంచుడు, మళ్ళీ పొద్దున్నే తీసి ఉడకబెట్టుడు. అప్పుడు టైం సేవ్ అవుతుంది. ఏంటంటే 10 నిమిషాల్లో ఉడుకుతాయేమోగా అప్పుడు. అట్లా చేస్తే బాగా సేపు 10-15 కాక కొద్దిగా టైం పడుతుంది కానీ ఇక బాగా 20 నిమిషాలు, సగం టైం 30 నిమిషాలు అనుకో, అరగంటల ఉడికిపోతాయి. ఇట్లా చేయడం వల్ల ఏమంటే టైం ఎక్కువ పడుతుంది, గంట. వెంబడే కాబట్టి ఇప్పుడు ఓకే 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 అర్థమైంది. నేను చెప్తే ఏదైనా ఓకే ఓకే అంటారు. నేనే చెప్తా. ఈ గంట తర్వాత ఇక కూర చేస్తుంది కృష్ణవేణి. పిల్లలు ఎటు పోయిన్లు? బయటకి తిరగడానికా? ఆడుకోవడానికి. తిరగడానికి కాదు, పెద్దోళ్ళు అయితే తిరగడానికి పోతారు, చిన్నోళ్ళు ఏమో ఆడుకోవడానికి పోతారు. ఇవాళ కృష్ణవేణికి నాకు మాటల యుద్ధం జరుగుతుంది. నేను చెప్పిందే నువ్వు వింటలేవు, అందుకోసమే అట్లా. కరెక్ట్. పెళ్ళాం చెప్తే వినాలట, కానీ మొగుడు వింటలేడు. ఇగోండి ఇల్లు ఆడుకోవడానికి పోయి వస్తాను. మమ్మీ ఎటు పోయినావు? మాట్లాడవేంది? ఎటు పోయినావు? అవు ఎందుకు దాక్కుంటాను? అవి కన్నా ఎటు పోయినావు ఆడుకోవడానికి? చూసి ఏడుస్తాను. వన్ అవర్ తర్వాత ఇదిగోండి ఉడికినాయి. ఒకసారి కొంచెం తీస్తావా? అగండి చేయి పెడతా. ముక్కలు కనబడుతున్నాయి లేవో, బ్లర్ రాస్తుంది. ఇట్లా ఇరిస్తే ఇరిగిపోవాలి, అప్పుడే ఉడికినట్టు. ఇది సరిగ్గా ఇరగలేదు. ఇంకొకటి ఇవ్వండి కట్టమని. ఓకే ఉడికింది. ఇప్పుడు ఇక కృష్ణవేణి వీటిని తాలింపేస్తుంది. ఎట్లా వేయాలి అనేది మీకు చూపిస్తుంది, చూడండి. నవ్వుతుందంటే నూనె వేయడానికి ఫ్రెండ్స్ ఆవాలు వేసుకుంటున్నా. గ్యాస్ తక్కువ చేసి తప్పటమంటాను. బాగా వేడైంది. ఓన్లీ ఆవాలే. టమాటాలు పచ్చిమిర్చి ఉంటాయి, ఇంత వేయచ్చు, నూనెలో వేయచ్చు. లేవు కానీ ఇక మా దగ్గర లేవు ఇప్పుడు, అందుకే కృష్ణవేణి వేస్తా లేదు.
ఇది జీలకర్ర ఉల్లిపాయలు వేయరుగా, ఇట్లాంటి ఉల్లిగడ్డ అట్లాంటివి ఏం లేదు. ఉంటే పచ్చిమిర్చి టమాటా అంతే వేసుడు, లేకుంటే ఓన్లీ ఆవాలతోనే చాలు. కొద్దిగా పసుపు వేసుకుంటున్నా, ఉప్పు, కారం వేసుకుంటున్నా, ఏమైంది? కింద పడ్డది ఎవరు? కారం. ఎక్కడ? ఇదేంటి బండి మీద దీనికేమో నవ్వుతాను, నేనేమో అయిందని నేను అనుకున్నాను. ఇవి ఎట్లా కనబడుతున్నాయి? నూడిల్స్ లెక్క, చైనీస్ నూడిల్స్ ప్రిపేర్ చేస్తుంది కృష్ణ. కారం చూసుకుంటే వేస్తుంది, కారం సరిపోకపోతే ఇంకా మళ్ళీ వేసుకోండి. అంతేనా? చెప్పు అట్లా. సరిపోయాక వేసుకుంటారు కానీ చెప్తే వేసుకుంటారు, కానీ చెప్పగా తింటారు. మీ సైడ్ ఇంకా దొరికితే ఒకసారి ట్రై చేయండి, కూర టేస్ట్ ఉంటుంది. రెడీ ఫ్రెండ్స్, మొత్తానికి కూర రెడీ అయిపోయింది. కృష్ణవేణి టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లా ఉన్నది ఏందనేది. బంద్ చేయి. కూర అన్నం పెట్టుకున్నది కృష్ణని, తింటుంది. ఎట్లా ఉన్నది టేస్ట్? సూపర్. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అగో తినకట మందాట అది మమ్మీ చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.